హిందూ సమ్మేళన అనే ఒక కార్యక్రమం రచన చేసి దానిని అనేక స్థలాల్లో నిర్వహణ చేస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తరపున దీంట్లో మనం అందరం పాల్గొన్నాం. మీరందరూ చూడండి, ఇది భారతదేశం. ఇక్కడ మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులు. ఒక హిందూ దేశంలో హిందూ సమాజాన్ని కలిపి ఒక సమ్మేళనము నిర్వహించే స్థాయి ఈరోజు సమాజంలో ఎంత ఘోరంగా నిర్మాణమైందో మీరు అర్థం చేసుకోగలిగారు. ఇక్కడ ఉండే మెజారిటీ ప్రజల లోపల హిందూ ధర్మం గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇది నీ ధర్మము, నువ్వు దీన్ని పాటించు, ఇది నీ దేశము, నువ్వు దీన్ని గౌరవించు, లేకపోతే నీకు మనుగడ ఉండదు అని సభలు పెట్టుకునే స్థాయిలో ఈరోజు సమాజము కొట్టిమిట్టాడి తనకు తాను ఆత్మవంచన చేసుకుని బ్రతికే హీనమైన స్థితికి ఈరోజు సమాజం వెళ్ళిన కారణంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఈ సమాజ హితాన్ని కోరుకొని ఈ దేశము నాది, ఈ ధర్మము నాది, నేను దానికోసం జీవించాలనే భావన ఈ సమాజంలో కనుమరుగైపోతుందని గ్రహించి 1925లో డాక్టర్ హెడ్గేవార్ సంఘాన్ని ప్రారంభం చేశారు. డాక్టర్ హెడ్గేవార్ కేవలము ఆషామాషిగా సంఘాన్ని ప్రారంభం చేయలేదు. ఈరోజు అనుకుని రేపు సంఘాన్ని ప్రారంభం చేయలేదు. డాక్టర్ హెడ్గేవార్ 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిశీలన చేశారు. ఈ దేశానికి నిజమైన వారసులు ఎవరు? ఎవరు ఈ దేశానికి వారసత్వాన్ని నిర్మాణం చేసుకునే వ్యక్తులు? రేపు ఈ దేశానికి కష్ట నష్టాలతో నిలబడే వ్యక్తులు ఎవరు? డాక్టర్ హెడ్గేవార్ ఆలోచించారు. అది 100కు 100% ఇక్కడ ఉండే హిందూ సమాజం మాత్రమే గ్రహించారు. డాక్టర్ హెడ్గేవార్ అనేక మంది వ్యక్తులతో పనిచేశారు. గాంధీజీ లాంటి మహానుభావులను దర్శించాడు. వీళ్ళందరినీ చూశాడు. సంతుష్టీకరణ అనే భయంకరమైన బీజాలను వేయడం కూడా డాక్టర్ హెడ్గేవార్ చూశారు. ఇది భవిష్యత్తులో దేశానికి మంచిది కాదు. ఈ దేశము సర్వోన్నత శక్తివంతంగా ఉండాలంటే దీనికి వారసులైన హిందువులు రక్షించాలి. అటువంటి హిందూ సంరక్షణ చేసే విధంగా డాక్టర్ హెడ్గేవార్ 1925లో సంఘాన్ని ప్రారంభం చేశారు. ఈ సంఘము అంత ఆషామాషిగా నిర్మాణం కాలేదు. సంఘం ఊరికి ఎదగలేదు. అనేక మంది కార్యకర్తల బలిదానాలు జరిగాయి. డాక్టర్ హెడ్గేవార్ ఆలోచించారు, ఒక సంస్థను ప్రారంభం చేయాలంటే కేవలము దానికి విధి విధానాలు మాత్రమే కాదు, త్యాగమయ జీవనం గల వ్యక్తుల నిర్మాణం దీంట్లో జరగాలని కోరుకున్నారు. డాక్టర్ హెడ్గేవార్ ఆలోచించారు, ఈ దేశము నాది, ఈ ధర్మము నాది, ఈ భూమి నాది, దీనిని గౌరవించే వ్యక్తుల సమూహం నిర్మాణం కావాలని కోరుకున్నారు. ఈ భూమిని నమస్కరించమని చెప్తుంది సంఘము. సంఘము మొదటి పంక్తిలోనే ఉంది, నమస్తే సదా వత్సలే మాతృభూమి త్వయా హిందూ భూమి సుఖం వర్ధితోహం. ఓ మాతృభూమి, నీ వల్లనే నేను క్షేమంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నాను. నీ సంరక్షణ నా ధ్యేయము. డాక్టర్ హెడ్గేవార్ దీనిని సమాజానికి అర్థం చేయించాలనుకున్నారు. మీరు చూడండి, మీకు ఎంత అపురూపమైన కొడుకు కానివ్వండి, మీకు ఎంత అపురూపమైన భార్య అయినా, భర్త అయినా కావండి, అమ్మైనా, నాన్నైనా కానివ్వండి, చనిపోయారు అనుకోండి, ఆ ఇంట్లో శవం ఎన్ని రోజులు ఉంటుంది? ఒకరోజు, మా అంటే 2 రోజులు. 3వ రోజు ఉండడానికి అవకాశం ఉంటుందా? నువ్వు ఎంత పరమ పవిత్రంగా ప్రేమించినా, భర్త అయినా, కొడుకైనా, భార్య అయినా, తల్లైనా, చెల్లైనా, 3వ రోజు తర్వాత నువ్వు ముక్కుకు ఖర్చు పెట్టుకుంటావు, నీ కొంగును పట్టుకుంటావు. ఈ కంపుని బాధను భరించలేవు నీవు. కానీ ఇదే భూమాత నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరం కుళ్ళిపోయినా, పాడైపోయినా, దారిద్రమైన వాసన వచ్చినా తనలో కలుపుకొని నీ దారిద్రమైన వాసనను, కుళ్ళిపోయిన శరీరాన్ని తనలో ఆలింగనం చేసుకుంటుంది. అందుకు ఈ భూమికి మనం నమస్కరించాలి. అందుకు ఈ భూమి గొప్పది. ఈ భూమి దేనికోసం గొప్పదని డాక్టర్ హెడ్గేవార్ ఇలా ఆలోచన చేసి అర్థం చేయించారు. నీ శరీరాన్ని కూడా చిట్ట చివరికి తనలో కలుపుకునే విశాల హృదయం గల భూమాతకు నువ్వు నమస్కరించాలి. ఇది నీ జాతి యొక్క సొత్తు అని చెప్పారు డాక్టర్ హెడ్గేవార్. అందుకే ఈ భూమిని మనం గౌరవించాలి. ఈ దేశము నాది, ఈ ధర్మము నాది, నేను దానికోసం జీవించాలని కోరుకోవాలి. నువ్వు మనం ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని భగవంతుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. కానీ ఆ ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు మనం దానికి ఖడ్గదారిగా నిలబడగలగాలి.
మీరు చూడండి, కొన్ని సినిమాలు చూస్తూ ఉంటారు. ఒక హీరో లోపల పూజ చేసుకుంటా ఉంటారు. అతని పైన దాడి చేయడానికి బయట రౌడీలు చాలా మంది ఉంటారు. కొంతమంది చిన్న చితక వాళ్ళందరూ కూడా వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ పూజ లోపల దేవుడు ఆ హీరో పూర్తి చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కొట్టి చంపడా? కేవలం అతను రానంత వరకే వీళ్ళన్నీ కూడా ఇక్కడ వేషాలు వేయడానికి అవకాశం ఉంటుంది. అతను కనుక ఒకసారి బయటకు వస్తే ఎంత శత్రు సైన్యం ఉన్న సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ధర్మానికి శ్రీ మహావిష్ణువు కూడా అటువంటి హీరో పాత్రని పోషిస్తాడు. ఈ ధర్మానికి ఏదైనా హాని జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ మహావిష్ణువు మళ్ళీ అవతారంగా కల్కిగానే వస్తాడేమో. కానీ అప్పటి వరకు ఈ దేశానికి ఏదైనా ఆపద జరిగితే మనం గొంతెత్తి అరచగలగాలి, చేతులెత్తి పిడికిలు బిగించగలగాలి. ఈ సమాజంలో జరిగే అన్యాయాన్ని మనము తీవ్రంగా వ్యతిరేకించగలగాలి. దానిలో మనం ఉన్నామా లేమా అని డాక్టర్ హెడ్గేవార్ ఆలోచించి సంఘాన్ని ప్రారంభం చేశారు. డాక్టర్ హెడ్గేవార్ దీనికోసం సంఘాన్ని ప్రారంభం చేశారు. ఇది ఈ రోజు జరిగే హిందూ సమ్మేళనం గుర్తుపెట్టుకోండి, రెడ్డి సమ్మేళనం కాదు, మున్నూరు కాపు సంఘ సమ్మేళనం కాదు, ముద్రా సంఘ సమ్మేళనం కాదు. దానికి పెట్టుకోవడానికి చాలా మంది వ్యక్తులు పూనుకుంటారు. కానీ హిందూ సమ్మేళనం పెట్టుకోవడానికి ఏ వ్యక్తి పూనుకోడు. ఎందుకంటే ఈ ధర్మం నాది అనే భావన అతని మనసులో లేదు. ఇది నిర్మాణం చేయడానికి సంఘం ఏర్పడింది 1925లో. డాక్టర్ హెడ్గేవార్ కేవలం ఈ పనిని చేశారు. ఈ దేశం నాది, ఈ ధర్మం నాది వ్యక్తుల నిర్మాణం జరగగలగాల. అటువంటి వ్యక్తుల నిర్మాణం జరిగినప్పుడు ఈ దేశం శక్తివంతంగా ఉంటుంది. ఒకవేళ అటువంటి వ్యక్తుల జననం జరగకపోతే, అటువంటి వ్యక్తుల నిర్మాణం జరగకపోతే ఈ దేశము కులాల వారీగా విడిపోతుంది, వర్గాల వారీగా విడిపోతుంది, పార్టీల వారీగా విడిపోతుంది, ఆ ఉన్నోడు లేనోడు వారీగా విడిపోతుంది. ఇది సమాజానికి మంచిది కాదు. ఈ దేశము హిందూ ధర్మము ఈ దానికి ఏమైతే నేను ముందుంటానని భావన ఇక్కడ ఉండే వ్యక్తుల లోపల నిర్మాణం కావడానికి కేవలం గంటసేపు శాఖ ఆధారంగా వ్యక్తులను నిర్మాణం చేసే పని సంఘం చేసింది. దాని ఆధారంగానే మనం ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నాం. మీరు చూడండి, సంఘాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన వ్యక్తుల సమూహము పెద్ద మేధావి గల వ్యక్తులు కాదు, ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తులు కాదు, జ్ఞానవంతమైన వ్యక్తులు కాకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, సమాజంలో తనకి గౌరవ మర్యాదలు కూడా లేకపోవచ్చు. కానీ తనకు ఈ ధర్మము ఈ దేశము గొప్పదనుకున్న అతి సామాన్యమైన వ్యక్తి కూడా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం భుజస్కంధాల పేసుకొని ఊరున తిరిగి వ్యక్తి లోపల దేశభక్తి కాంచెను రగిలించి 100 సంవత్సరాల కాలఖండం పూర్తి చేసే వ్యక్తుల సమూహ నిర్మాణంలోకి సంఘ వ్యక్తుల జాబితా చేరింది. ఈ దేశం అంత గొప్పది, ఇక్కడ ఉండే వ్యక్తుల సమూహం అంత గొప్పది. సామాన్యమైన వ్యక్తులే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ వ్యక్తి. అతను మనలోనే ఉంటాడు, మనతోనే కలుస్తాడు, మనలోనే తిరుగుతూ ఉంటాడు. కానీ అతనికి మనం అనే భావన ఉండదు, నేను అనే భావన ఉండదు, మనం అనే భావన ఉంటుంది. అటువంటి వ్యక్తుల సమూహం నిర్మాణం చేస్తుంది సంఘము. ఇది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. ఈ పని సంఘం చేస్తుంది. దీని ఆధారంగానే దేశం బాగుపడుతుంది. వ్యక్తి నిర్మాణం అయితేనే, వ్యక్తి లోపల ఈ భావన తెలిస్తేనే ఈ దేశము ధర్మము నాది అనే భావన ఇక్కడ వ్యక్తి లోపల తెలిసి ఈ ధర్మం కోసము దేశం కోసం పని చేయడానికి అతని మనసు ఉపకరిస్తుంది. మీరు చూడండి, ఇటువంటి కార్యక్రమమే ఒక 20-25 ఏళ్ల క్రితం కేరళలో జరిగింది. ఒక కార్యకర్త ఈ కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి 15 రోజుల పాటు కుటుంబాన్ని వదిలిపెట్టి వాళ్ళ భార్యకు చెప్పాడు, చూడు మా దగ్గర ఒక కార్యక్రమం ఉంది, ఈ కార్యక్రమానికి నేను పూర్తి సమయం ఇద్దామనుకుంటున్నాను, 15 రోజుల వరకు నేను ఇంటికి రాను. కార్యకర్త వాళ్ళ శ్రీమతితో చెప్పారు. అతను బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు. చూడండి సంఘం ఎటువంటి వ్యక్తుల నిర్మాణం చేస్తుందో. వాళ్ళ భార్య చెప్పింది, మీరు 15 రోజులు రాకపోతే కుటుంబం ఎలా? ఆమెకు సరిపడా డబ్బును అందజేశాడు. ఈ డబ్బుతోని ఈ 15 రోజులు నువ్వు కుటుంబాన్ని చూడు అని. 15 రోజుల కార్యక్రమంలో ఇతను తన మునకలైపోయాడు. మెల్లిమెల్లిగా కార్యక్రమము దగ్గరకు వస్తుంది. వాళ్ళ శ్రీమతి నాకు ఫోన్ చేసింది, ఏమండి పాప ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్లు మన ఊర్లో ఉన్న డాక్టర్లు చూపించాను, ఇక్కడ తగ్గుతలేదు, ఇప్పుడు సిటీకి తీసుకెళ్ళంటున్నారు, మీరు తొందరగా వస్తే మనం సిటీకి తీసుకెళ్దాం. ఇటువంటి కార్యక్రమం పూర్తి చేయాలా, 3 రోజుల సమయం మాత్రమే ఉంది, అనేక పనులు అతను భుజస్కంధాల పైన ఉన్నాయి. అతను చెప్పాడు, చూడు నేను ఇప్పుడు రాలేను, కొంచెంమంది కార్యకర్తలను పంపిస్తాను, వాళ్ళ ఆధారంగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 1 రోజు తర్వాత వైద్యము వికటించి ఆ పాప చనిపోయింది. భార్య విషయం చెప్పింది ఇతనికి, ఏమండి మన పాప చనిపోయింది, మీరు
ఇప్పుడైనా వస్తే అంత్యక్రియలు చేద్దాం. మీరు చెప్పారు నాకు ఇంకా 48 గంటల సమయం ఇవ్వు, నేను కార్యక్రమాన్ని పూర్తి చేసి వస్తాను, అప్పటి వరకు పాపను కుళ్ళిపోకుండా చూడొచ్చు. 24 గంటలైంది. తర్వాత రోజున కార్యక్రమం పూర్తి అయిపోతుంది. ప్రొద్దున కార్యక్రమం ఉంది, సాయంత్రం తొందరగా వెళ్ళడానికి వాళ్ళ వర్గ అధికారి దగ్గరికి వెళ్ళాడు. నేను ఇంటికి వెళ్తాను. ఆ వర్గ అధికారి అన్నాడు, అరే ఇన్ని పనులు ఉన్నాయి, ఇప్పుడే కార్యక్రమం ప్రారంభమైంది, ఇంకో 2-3 గంటల్లో పూర్తి అయిపోతుంది, 15 రోజుల సమయం ఇచ్చావు కదా నువ్వు, ఇంకొక 2-3 గంటలు ఉండలేవా, సాయంత్రం వరకు పూర్తి అయిపోతుంది కదా కార్యక్రమం అని అన్నారు. ఇతను మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రానికి వచ్చి అడుగుతున్నాడు, నాకు పర్మిషన్ ఇస్తే నేను ఇంటికి వెళ్తాను అని. అతను అన్నాడు, కార్యక్రమం పూర్తి అయిపోయింది కదా, ఇన్ని పనులు ఉన్నాయి కదా, ఈ మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, అయిపోయిన తర్వాత వెళ్ళు. పక్క నుండి కార్యకర్త వచ్చి చెప్పాడు, ఇప్పుడు కనుక ఇతను ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళ పాప శరీరం కుళ్ళిపోయి పురుగులు పడుతుంది. వాళ్ళ పాప చనిపోయి 3 రోజులైంది. అది తెలిసిన తర్వాత అక్కడుండే ఆ వర్గాధికారి కళ్ళల్లో నీళ్లు వచ్చేసి అతని పాదాల పైన పడి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇటువంటి కార్యకర్తల నిర్మాణం రాష్ట్ర ఎస్ఎస్ఎక్ సంఘం చేస్తారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు 10 రూపాయలు కూలి ఇవ్వకపోతే ఎవరు రారు, కానీ ఈ సంఘము నాది, ఈ దేశము నాది, ఈ సమాజం నాది, నేను దానికోసం సర్వస్వాన్ని సమర్పించాలనే కాంక్ష రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖలో జరుగుతుంది. అటువంటి వ్యక్తుల సమూహమే ఈ రోజు సంఘానికి నిలబడింది. అటువంటి వ్యక్తుల సమూహంతోనే ఈ రోజు సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది సంఘ ప్రస్థానం, సంఘ యాత్ర. ఇది సంఘం ఇన్ని సంవత్సరాలు తన జీవితంలో అనేక మంది వ్యక్తుల బలిదానాలను తీసుకొని ఈరోజు ఇంత శక్తివంతంగా ఎదిగింది. ఇది నా దేశము నా ధర్మం అనే వ్యక్తుల సమూహము ఈ దేశంలో నిర్మాణం చేసే పని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తన భుజస్కంధాల పైన వేసుకుంది. అందుకే సంఘం ఈ రోజు ఇప్పటి వరకు శక్తివంతంగా నడుస్తూనే ఉంది, అలసిపోలేదు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పైన అనేక కుట్రలు జరిగాయి. మీరు ఆషామాషి అనుకుంటున్నారు, సంఘం అంటే కేవలము నినాదాలు చేస్తారు, శాఖలో 4 కలిసి అడుగుంటారు. కాదు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సామాన్యమైనది కాదు. సంఘం చాలా శక్తివంతమైనది. అది చూడడానికి చాలా సాధారణంగా కనిపించవచ్చు, కానీ సమాజాన్ని మొత్తాన్ని తట్టి లేపి ప్రపంచంలో ఉండే అందరు మేధావుల్ని ఆలోచింపజేస్తుంది. ఇటువంటి చిన్న చిన్న సమావేశాలతోని 1,00,000 గ్రామాల్లో కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని హిందువులం అందరం ఒకటి అనే భావనను నిర్మాణం చేసే వ్యవస్థ సంఘం ఈరోజు చేస్తా ఉంది. అందుకు మనము సంఘానికి రుణపడి ఉండగలగాలి. మనం ఎవరం స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తులం కాదు. మన నాన్నలు మన తాతలు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసము రక్తపు చుక్కలు కాదు కదా, కనీసం చెమట చుక్కలు కూడా చిందించలేదు. కానీ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా మనం సుఖాలను అనుభవిస్తున్నాం, ఉద్యోగాలను చేస్తున్నాం, వ్యాపారాలను చేస్తున్నాం, చిన్న చితక పనులను చేసుకుంటున్నాము, బీడీలు చుట్టుకుంటున్నాము, కుట్టు మిషన్ కొడుతున్నాము, కిరాణా షాప్ నడిపిస్తున్నాము. ఇది మన పూర్వీకుల కష్ట ఫలితం. ఈ రోజు దేశం కోసం మనం చావాల్సిన అవసరం లేదు, చంపాల్సిన అవసరం లేదు. కానీ మన పూర్వీకులు ఈ దేశం కోసం ఎన్ని త్యాగాలు చేసిరో మర్చిపోయి జీవించడము ఇది దుర్మార్గం. సమాజంలో ఈరోజు అటువంటి వ్యక్తుల సమూహము నిర్మాణం కాకూడదు. ఈ దేశం కోసము పోరాడిన వ్యక్తుల జీవితాలను మీరు చూడండి. ఈ దేశం కోసము వాళ్ళ జీవితాలు సమర్పణ చేసుకున్న వ్యక్తుల విషయాలను ఇప్పటి వరకు మీరు విన్నారు. వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబం కోసం కాదు, వాళ్ళ సంతోషాల కోసం కాదు, ఈ ధర్మం కోసము అవయవాలను కోల్పోయారు, సుఖాలను కోల్పోయారు, కుటుంబాలను కోల్పోయారు. 1 కాదు 2 కాదు, తమ సర్వస్వాన్ని కోల్పోయినా ఈ హిందూ ధర్మం కోసం వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు మనం హిందూ అని గర్వంగా చెప్పుకుంటున్నాము. అటువంటి వ్యక్తుల జీవితానికి మనం ఆదర్శం, మనం అటువంటి వ్యక్తులకు వారసులం. ఈ భావన ఇక్కడ ఉండే సమాజంలో నిర్మాణం కావాలనే డాక్టర్ హెడ్గేవార్ 1925లో సంఘాన్ని ప్రారంభం చేశారు. ఈ సంఘం ఆధారంగా వ్యక్తుల లోపల ఇటువంటి భావజాలం నిర్మాణం కాగలగాల, వ్యక్తులకు సంస్కారాలు రాగలగాల. మీరు చూడండి, మనం సహజంగా పాలను వేడి చేస్తాం, అది పెరుగుగా మారాలంటే దాన్ని కొంచెం సంస్కరిస్తే కొంచెం చిటికెడు పెరుగుని వేస్తాం. ఆ పెరుగు పైనుంచి మనం కొంచెం వెన్నను తీస్తాం, ఆ వెన్నను కాచి నెయ్యిగా మనం మారుస్తాం. నిర్మాణము సంస్కారం ఇస్తే పాలు పెరుగుగా మారింది, పెరుగు వెన్నగా మారింది, వెన్న నెయ్యిగా మారింది. ఈ పూర్తి జీవితాన్ని సార్థకత చేసుకునేది ఎప్పుడు? ఈ నెయ్యి భగవంతుని ముందర జ్యోతిగా వెలిగినప్పుడు తనను తాను సమర్పణ చేసుకొని ఎలా అయితే వెలుగును ప్రసాదించి ఆ భగవంతునికి
మొత్తం తన చెమురుని అర్పణ చేస్తుందో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్త కూడా తనను తాను ఈ సమాజం కోసం సమర్పణ చేసుకునే వ్యవస్థలోకి రావడమే నిత్యము జరిగే గంటసేపు సంఘ శాఖ ఆధారంగా జరిగే వ్యవస్థ. ఇది సంఘం చేస్తున్న పని. ఇది కేవలం ఉపన్యాసాలతో మాత్రమే రాదు. ఇది సంస్కారాన్ని తనకు తాను చేసుకున్నప్పుడు వస్తుంది. సంఘం ఈ పనిని మాత్రమే చేస్తుంది. సంఘం వేరే పని ఏది చేయదు. సంఘం ఎవరికి వ్యతిరేకం కాదు. సంఘం ముస్లింస్ కి వ్యతిరేకం కాదు, క్రిస్టియన్కి వ్యతిరేకం కాదు. సంఘం ఒక పార్టీ కాదు. సంఘం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇతరులతో ఏది కాదు. సంఘము ఎటువంటి కార్యక్రమ రచనలు చేయదు. కేవలం సంఘం ఒకే ఒక పని చేస్తుంది, హిందూ సంఘటన. ఈ హిందూ సంఘటన ఆధారంగానే సమాజం శక్తివంతమైతుంది. సంఘానికి వచ్చిన వ్యక్తుల సమూహము అనేక రంగాల్లో పనిచేస్తుంది. అది ఏ రంగమైనా కావచ్చు. రాష్ట్రీయ స్వయం సంఘం ఒక బాధ్యత ఇచ్చిందంటే అతను ప్యూన్ అయినా సరే ₹1 లంచం తీసుకోకుండా తన ఫైల్ ని ఆ అధికారికి అందజేస్తాడు. అతను ఒక టీచర్ అయినాడు అనుకోండి, ఆ స్కూల్ ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అనుకోండి, ఆ జిల్లాని సువ్యవస్థీకృతంగా చేస్తాడు. అతను మంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైనా కావచ్చు. కేవలం వ్యక్తిని నిర్మాణం మాత్రమే సంఘం చేస్తుంది. అందులో నిర్మాణమైన వ్యక్తి దేన్నైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాష్ట్రీయ స్వయం సంఘ ఇది. అందుకే సంఘాన్ని బీజేపీ కళ్ళద్దలో చూడొద్దు. సంఘాన్ని మతతత్వ కళ్ళద్దలతో చూడొద్దు. సంఘాన్ని కులాల కళ్ళద్దలతో చూడొద్దు. సంఘాన్ని మన కళ్ళతో చూడాలి. అప్పుడు సంఘం అర్థమవుతుంది. సంఘం పైన అనేక అపోహలు వేశారు. సంఘాన్ని రద్దు చేశారు, బ్యాన్ చేశారు. అరే నీవు కాదు, 1963లో ఈ దేశానికి ప్రప్రథమ ప్రధానమంత్రి మోతీలాల్ నెహ్రూ లాంటి వ్యక్తి సంఘాన్ని బ్యాన్ చేసిన తర్వాత 1963లో మళ్ళీ సంఘాన్ని సగౌరవంగా గౌరవించి తన తప్పును తెలుసుకొని ఢిల్లీలో జరిగే పెరేడ్ లో సంఘానికి అవకాశం ఇచ్చాడు. ఇది రాష్ట్రీయ స్వయం సంఘ. అధిష్టానాలు, మహానుభావులు, కులవృత్తులు ఎవరైతే పట్టుకొని ఉన్నారో అటువంటి వ్యక్తులే సంఘాన్ని అర్థం చేసుకొని సంఘానికి నమస్కారం చేసే స్థితిని రాష్ట్రీయ స్వయం సంఘ కేవలం పనితోని మాత్రమే నిర్మాణం చేసింది, ఉపన్యాసాలతోని కాదు. అందుకే సంఘ ప్రస్థానం ఇంకా ఉంది. ఇది రాష్ట్రీయ స్వయం సంఘ. కార్యకర్తల గణం ఇట్లా తయారైంది. ఇటువంటి కార్యకర్తల గణం దేశంలో ఉండే అనేక రంగాలను స్పృశిస్తారు. ఏ వ్యక్తి అయినా సరే ఆ రంగానికి వెళ్ళిన తర్వాత తన కోసం కాకుండా సమాజ పరివర్తన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే సమాజంలో మనమందరం కూడా ఈ భావనను నిర్మాణం చేసుకోగలగాలి. ఒక రోజున ఒక అడవి మొత్తం తగలబడిపోతుంటే ఆ అడవిలో ఉండే పక్షి జాతి మొత్తం పరిగెడతా ఉంటే అందులో ఉండే జంతు జాతి ఏనుగులతో సహా, ఖడ్గమృగాలతో సహా చిన్న చిన్న అన్ని ఆ అడవి పడబాగ్నిలా దహిస్తూ వేస్తూ ఉంటే అవన్నీ పారిపోతున్నాయి. ఒక చిన్న పిచ్చుక పిప్పిబం అది ఒకటి మాత్రమే తన నోటితోని ఆ పక్క నుండే కాలువ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఆ బడబాగ్నిగా కాలే పెద్ద 100 ఎకరాల అడవి పైన చల్లుతుంది. అక్కడ ఉండే మిగతా జంతు జాలమంతా దీనిని తిట్టిపోసింది. గుర్తుందా నీకు? 100 ఎకరాల అడవిని నువ్వు చిన్న పక్షివి ఒక్కొక్క చుక్కతోని అసలు ఇది ఆడుతుందా? ఈ అగ్నిని ఆపగలవా? నువ్వు ఎంత మూర్ఖంగా ప్రయత్నం చేస్తున్నావు. ముందు నువ్వు తట్టా పుట్ట సర్దుకొని నీ పిల్లల్ని తీసుకెళ్ళి ఈ అడవిని దాటు. అప్పుడు పక్షి చెప్పింది, చూడు నేను చచ్చిపోతే ఇదే బడబాగిలో పడి చచ్చిపోతాను, కానీ నేను నాకు ఆశ్రయాన్నిచ్చిన ఈ అడవిని నేను వదిలిపెట్టాను. నాకు పళ్ళనిచ్చిన ఈ చెట్లను నేను వదిలిపెట్టాను. నాకు నీటినిచ్చిన ఈ నదిని నేను వదిలిపెట్టాను. అట్లా తను ప్రయత్నం చేస్తూ చేస్తూ ఆ బడబాగ్ని జ్వాలకు మంటలు ఎగిసి పడతా ఉంటే ఆ మంటలకు ఆ చిన్న పక్షి కాలి బూడిదైపోయి అదే అడవిలో కలిసి ఆవిరైపోయింది. మిగతా జంతు జాలమంతా నరకానికి వెళ్తే ఈ ఒక్క చిన్న పక్షి మాత్రమే స్వర్గానికి వెళ్ళింది. మిగతా అన్ని కూడా ప్రశ్నించాయి భగవంతుణ్ణి, ఏ ప్రభు మేమందరం కూడా అదే అడవిలో ఉన్నాం కదా, మేమందరం కలిసిమెలిసే ఉన్నాం కదా, మేమందరం సంతోషంగానే ఉన్నాం కదా, మరి ఎందుకు దానికి మాత్రమే నువ్వు స్వర్గాన్ని ప్రసాదించావు, మాకెందుకు నరకాన్ని ప్రసాదించావు? అప్పుడు చెప్తా ఉంటాడు భగవంతుడు, చూడు మీకు ఆశ్రయం ఇచ్చిన ఆ చెట్లను, మీకు అన్ని ఏర్పాట్లను చేసిన ఆ అడవికి కష్టం వస్తే మీరందరూ తట్టా బుట్ట సర్దుకొని మీ పాప పిల్లలతోని అడవిని వదిలేసి వెళ్ళిపోయే దారిలో కుక్క చావు చచ్చారు. చచ్చిపోతారని తెలిసి కూడా తను ఆశ్రయం పొందిన స్థలానికి ఇది అన్యాయం చేయలేదు, దానికోసం ఇది నీ స్వర్గాన్ని ప్రసాదించాను.
మనం కూడా ఈ దేశ వాసులమే. మనము అవకాశాల కోసము, ఆనందాల కోసము, సుఖాల కోసము మతాలు మార్చుకోవడం కావచ్చు, ఇతరత్ర పనులు చేయడం ద్వారా మనము సద్గతులు పొందము. మనకు జరిగేవన్నీ ఎటువంటి పనులో ఈ చిన్న కథ ఆధారంగా మనము అర్థం చేసుకోగలగాల. ఈ దేశం ఇంత గొప్పది. మనము చేసినప్పటికీ చిన్న సహాయమైనా సరే సత్కార్యక్రమం చేసేది శక్తివంతంగా ఉంటుంది. ఇది ఈశ్వర కృప కటాక్షాలు కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటది. సంఘము ఈ రోజు ఆ పని చేస్తా ఉంది. ఈ దేశంలో నేను తిండి తిన్నాను, పాలు తాగాను, ఈ మట్టి పని నేను ఉన్నాను, ఇక్కడ నీటిని నేను తాగాను, దీనికి ఏదైనా కష్టం వస్తే నేను ఉన్నాననే భావన కేవలం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ వ్యక్తి మాత్రమే ఆలోచించాలా? హిందూ సమాజం ఆలోచించాలా? రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఈరోజు ఈ హిందూ సమాజాన్ని అటువైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది సంఘ ప్రస్థానం. సంఘం ఇటువంటి ఆలోచన విధానంతో ఉంది. సంఘము సంకుచిత భావాలతో లేదు. సంఘము చిన్న ఆలోచనల కోసం నిర్మాణం కాలేదు. సంతుష్టీకరణ కోసం సంఘం లేదు. సంఘము ఎప్పుడు కోరికలు లేవు. సంఘానికి వేదికల అవసరం లేదు. సంఘానికి బాధ్యతలు పదవులతో సంబంధం లేదు. ఈ సమాజ సంరక్షణ సంఘ ధ్యేయము. దానికోసమే సంఘం పనిచేస్తూ ఉంటుంది. వ్యక్తుల లోపల ఈ భావాన్ని నిర్మాణం చేస్తుంది. అనేక వందల సంవత్సరాలుగా ఈ దేశానికి పట్టిన దుర్గతిని పోగొట్టడానికి సంఘము ఈ పనిని వెన్నుకుంది. అందుకే డాక్టర్ హెడ్గేవార్ ఆలోచించారు, కేవలం స్వాతంత్రం వస్తే మాత్రమే సరిపోదు, ఇక్కడ ఉండే వ్యక్తుల లోపల కూడా జాతీయ భావాలు ఉండగలగాల. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన మస్తిష్కాలలో పరతంత్రం ఉంటే ఆ దేశము శక్తివంతమైంది కాదు అని ఆలోచించారు. ఇదే హిందూ సమాజము. ఇదే ప్రాంతాన్ని నిజాం రాజు పరిపాలన చేశాడు. దేశానికి స్వాతంత్రము 1947లో వస్తే ఈ ప్రాంతానికి స్వాతంత్రం 1948లో వచ్చింది. ఇక్కడ ఉండే నిజాం రాజు పరిపాలనలో ఇక్కడ ఉండే హిందూ సమాజం ఎంత నలిగిపోయిందో మనం చరిత్రను చూడండి. మన అమ్మమ్మలు, మన తాతయ్య వాళ్ళు ఎంతటి బాధలు అనుభవించారో చరిత్రను చూడండి. ఇక్కడ ఉండే నిజాం రాజు బతుకమ్మ ఆడుకోవడానికి అవకాశం ఇచ్చేవాడు కాదు. నువ్వు బతుకమ్మ ఆడడానికి అవకాశం లేదు. ఒకవేళ పరతంత్రం ఉంటే పరిస్థితి చూడండి. నువ్వు ఒకవేళ బతుకమ్మ ఆడాలనుకుంటే ఒక కండిషన్ పెట్టేవాడు, బట్టలు లేకుండా నువ్వు బతుకమ్మ ఆడగలగాల. ఇక్కడ ఉండే హిందూ సమాజము బతుకమ్మ పండుగను పోనివ్వద్దన్న ఉద్దేశంతో పూజకు పనికిరాని పుష్పాలను, సహజంగా మనం బతుకమ్మకు ఏ పూలను పెడతాం? మనము తంగేడు పూలు పెడతాం, గునుగ పూలు పెడతాం, బంతి పూలు పెడతామా? చామంతులు, కమకమరాలు, గులాబీ. ఎందుకు సుగంధ భరితమైన పువ్వులను వాడద్దు? ఎందుకు తంగిడి పువ్వును వాడాలి? ఎందుకు గునుగ పువ్వును వాడాలి? ఇక్కడ ఉండే సమాజము పండుగ చేసుకోవడానికి పువ్వులు లేకుండా చేయాలని ఎక్కడెక్కడైతే పువ్వులు పండుతున్నాయో అక్కడక్కడ తన పని వాళ్ళతో తెంపించేసి ఆ పువ్వులను చితగొట్టి అత్తరు తయారు చేసి తన చెవుల్లో పెట్టుకునేవాడు. హిందూ సమాజానికి పువ్వులతో పూజ చేయడమే తెలుసు కానీ ఆ పువ్వులను నలగొట్టడం తెలియదు. వారికి ఏం చేసుకోవాలో తెలియదు కాబట్టి ఈ పువ్వులను నలగొట్టి అత్తరు తయారు చేసి చెవుల్లో పెట్టుకొని ఆనందించేవాడు. ఇక్కడ ఉండే హిందూ సమాజము పూజకు పనికిరాని పుష్పాలను తీసుకొచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడింది. ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం ఉంది, ఈ ప్రాంతానికి స్వాతంత్రం ఉంది. అయినప్పటికీ బతుకమ్మ పండుగ వస్తే మన గొడుగులను పట్టుకొని గునుగ పువ్వుకు వెళ్తాము, తంగేడి పువ్వుకు వెళ్తాము, కానీ మనము బంతి పువ్వులు తేము, గులాబీలు తేము, చామంతులు తేము. ఇది ఈ మస్తిష్కాలలో స్వాతంత్రం వచ్చినా కూడా ఇక్కడ ఉండే వ్యక్తుల మస్తిష్కంలో పరతంత్రం ఉంది. డాక్టర్ హెడ్గేవార్ దీన్ని గుర్తించారు. ఇటువంటి జీవన విధానము ఈ సమాజంలో ఉంటే ఈ దేశము మళ్ళీ పరతంత్రంలోకి వెళ్ళిపోవడానికి పెద్ద అవకాశం ఏమి ఉండదు. ఇది చాలా సులభంగా జరుగుతుందని 1925లో సంఘాన్ని ప్రారంభం చేసి ప్రతి వ్యక్తి లోపల ఈ దేశము ధర్మము నాది, ఈ సంస్కృతికి నేను వాడుని అనే భావన రగిలింప చేయడానికి 100 సంవత్సరాల సంఘ ప్రయాణము ఈ రోజు మన గడపకు వచ్చింది. హిందూ సమాజ సంరక్షణ కోసము తనను తాను సమర్పించుకునే విధంగా ఈ రోజు ఈ దేశంలో ఉండే ప్రతి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్త తన వంతు ప్రయత్నంగా అనేక మంది వ్యక్తులను కలిసి ఈ భావాన్ని నిర్మాణం చేస్తా ఉంటారు. సంఘం ఇది. సంఘం దీనికోసం పనిచేస్తుంది. సంఘము వేరే ఆకాంక్ష ఏది లేదు సంఘానికి. సంఘానికి ఈ పార్టీకి ఆ పార్టీకి కొమ్ము కాయదు. సంఘము వాళ్ళకు వీళ్ళ వెనకాల ఉండదు. ఈ దేశానికి ధర్మానికి ఎవరైతే ద్రోహం చేస్తారో అటువంటి వ్యక్తులను ప్రశ్నించడానికి సంఘం ముందుంటుంది. అతను హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా ఈ దేశాన్ని గౌరవించే ప్రతి వ్యక్తిని కూడా సంఘం ఆలింగనం చేసుకుంటుంది. ఈ ఒకటి మాత్రమే సంఘానికి తెలుసు. సంఘానికి విభజించే పద్ధతి లేదు, సంఘానికి ఎక్కువ తక్కువ చూసే పద్ధతి లేదు,
ఎక్కువగా వస్తుందని భావన లేదు. ఈ సమాజంలో ఎక్కువ తక్కువ భావాలు లేవు. ఇప్పటి వరకు పెద్దవాళ్ళు చెప్పారు, ఈ సమాజంలో వాస్తవానికి ఎక్కువ తక్కువ భావాన్ని నిర్మాణం చేసి వెళ్ళింది బ్రిటిష్ వాడు. ఒకవేళ వాస్తవానికి ఎక్కువ తక్కువ భావాన్ని నిర్మాణం చేస్తే మీరు ఉడిపి వెళ్ళండి. ఉడిపిన శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహాన్ని చూడండి. కనకదాసుని రానియకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడు సింహద్వారం నుంచి కాకుండా ఎందుకు తన వెనకాల గోడను పగలగొడతాడు? ఒకవేళ భగవంతుని దృష్టిలోనే ఈ భావన ఉంటే ఎందుకు కనకదాసుకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం ఇస్తాడు? ఇదే ప్రాంతంలో ఎక్కువ తక్కువ అనే భావన లేకుండా ఈరోజు అనేక మంది వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. గుళ్ళకు రానియకుండా, గోపురాలకు రానియకుండా అనేక మంది వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. ఇదే తెలంగాణ ప్రాంతంలో చిలుకూరు స్వామి, అదే అంబత్రాయ పీఠం యొక్క ఆదిత్య పరాశక్తి స్వామిని తన భుజస్కంధాలు పెట్టుకొని మునివాహన సేవ చేయలేదా? ఈరోజు సమాజంలో ఇన్ని సంస్కరణలు జరుగుతున్నప్పటికీ ఈ సమాజాన్ని సర్వనాశనం చేయడానికి అనేక మంది వ్యక్తులు కంకణాలు కొట్టుకొని పాడిపోయిన పుండును మళ్ళీ అదే చెప్పి 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 ఇంకా ఈ సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ సమాజాన్ని కలిపే ప్రయత్నం చేస్తలేరు. కావచ్చు, అనేక సంఘటనలు గతంలో జరిగాయి, అన్యాయాలు జరిగాయి, ఒప్పుకుంటాము. అయినప్పటికీ కూడా ఈరోజు అనేక సంఘటనలు సంస్కారం వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఎందుకు కలిసి రారు? ఇది రాష్ట్రీయ స్వయం సంఘ వ్యక్తుల లోపల ఈ భావాన్ని నిర్మాణం చేస్తుంది. విడిపోయినంత మాత్రాన మనము బలపడము, మనం అందరం కలిసి ఉంటేనే బలపడతామనే ఒక సిద్ధాంతాన్ని డాక్టర్ హెడ్గేవార్ సమాజం లోపల నిర్మాణం చేయడానికి ఈ సంస్థను ప్రారంభం చేశారు. అందుకే సంఘము ఈ వ్యక్తి ఆ వ్యక్తి అనేది చూడదు. సంఘము మనము రకరకాల దృష్టికోణంతో చూడొద్దు. సంఘాన్ని సంఘంలాగా చూడండి, సంఘం అర్థమవుతా ఉంటుంది.